ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక్క చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారియట్ ఛానల్ ద్వారా మన ప్రాగ్ వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారియట్ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడ్డగోలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలస అలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒక్కసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారియట్ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇహ విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలను మనం వేయడం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాశుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి బుధ శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువుని దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. సింహరాశి. సింహరాశి అంటే మఖ 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారు అంటే పూర్వ పలుకుని అని కూడా అంటారు. ఉత్తర 1వ పాదం వారు, వీరందరూ కూడా సింహరాశి కిందకు వస్తారు. వీరికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు సమానంగా 5 గాను, రాజపూజ్యం అవమానం 7 గాను ఉన్నాయి. సరే, అసలు వీళ్ళ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. పరిశీలించినట్లయితే మనం చూడండి, ఇక్కడ ఈ సింహరాశి అంటే మనకి ఇదనమాట సింహరాశి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు అంటే 1, 7 స్థానాల్లో రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉన్నారు. అంటే నార్మల్గా రాహుకేతువులు 1, 7లో నెగిటివ్ రిజల్ట్ ఇవ్వాలి, కానీ సువర్ణమూర్తులుగా ఉన్నారు కాబట్టి దే ఆర్ గోయింగ్ టు గివ్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళిద్దరు కూడా. అదేవిధంగా గురువు ఏకాదశిలో తామ్రమూర్తి, కానీ అదే టైంలో 11. సో దీన్ని కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. శని అష్టమంలో ఉన్నాడు, లోహమూర్తిగా ఉన్నాడు. సో ఇక్కడ శని భగవానుడిని మనం ఫేస్ చేయాలి సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం. ఎలా ఉండబోతోంది అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే, సింహరాశి వారి వలన స్పౌస్కి కానివ్వండి, ఇంట్లో కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదనమాట ముఖ్యంగా ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి శని కారణంగా. అయితే అదే టైంలో రాహువు, కేతువు, గురుడు వీళ్ళకి హెల్ప్ కూడా చేయబోతున్నారు. ఉదాహరణకి రాహు 7th ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రయాణాల ఇబ్బందులు, అశాంతి, ప్రెషరు, అనేక రకాల మానసికంగా ప్రెషరు, శత్రు భయము, ఇవన్నీ కూడా రాహు 7th ఉన్నప్పుడు ఉంటాయి. అదేవిధంగా కుటుంబం నుంచి దూరంగా క్యాంప్స్కి కానివ్వండి, ట్రైనింగ్స్కి కానివ్వండి వెళ్ళాల్సిన పరిస్థితి. పూర్వపక్కన కేతువు లగ్నంలో ఉన్నప్పుడు సహజంగానే శత్రు వృద్ధి, మనోభీతి, ఇల్లు హెల్త్, కలహం, గొడవలు అయ్యే అవకాశం, అలాగే చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కేతువు వల్ల ఉంది. అయితే ఈ రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉన్న సందర్భంలో ఈ నెగిటివ్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా పరిణమిస్తాయని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దే ఆర్ గోయింగ్ టు బి సాల్వ్డ్ అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఇక గురువు 11లో ఉన్న సందర్భంలో దీనివలన సంతాన వృద్ధి, వివాహము, కుటుంబ సౌఖ్యము, సర్వకార్య విజయము, నూతన కృషి లాభము, గౌరవము, పదవీ లాభం, రాజగౌరవం, సంచార సుఖం, కీర్తి, యత్న కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగాల వృద్ధి, ఇవన్నీ కూడా గురువు 11వ స్థానంలో ఏకాదశంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సరే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఈ విధంగా గురువు కారణంగా, రాహుకేతువుల కారణంగా వీళ్ళు శని ఇచ్చేటువంటి ఫలితాల నుంచి బయటపడతారు. శనికి ఏం చేయాలనేది నేను చివరిలో చెప్తాను. అదేవిధంగా జూన్ 2వ తారీఖు వచ్చేసరికల్లా ఇక్కడ ఉన్నటువంటి గురువు గారు వ్యయంలోకి 12th హౌస్లోకి వస్తారు. 12th హౌస్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు 11th ఉన్నాడు, లాభం అని అన్నారు. మరి 12th వస్తే ఏంటంటే 12th ఫారిన్ ఛాన్సెస్ రావటము, సుదూర ప్రయాణాలు, విద్య కోసం, అదేవిధంగా ఇంటి కోసం, వాటి కోసం కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది ఒకటి జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఖర్చులు ఎక్కువగా వెళ్తాయి. అలాగే చిన్న అపార్థాలు ఉండేటువంటి అవకాశం కూడా గురువు 12లో ఉంటాయి.
ముఖ్యంగా గురువు 12లో ఉంటే మెయిన్ ఏం చేస్తాడంటే మంచి పనుల కోసం డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. మీరు గుళ్ళకి గోపురాలకి తిరగడానికి, తీర్థయాత్రలు చేయడానికి, లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడం లాంటిది కానీ చేసినా కానీ, లేదా ఏదైనా పుణ్య కార్యక్రమాల కోసం డొనేషన్స్ ఇచ్చినా, ఇవన్నీ కూడా గురువు 12లో ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఇది అక్టోబర్ 30వ తారీఖు వరకు, జూన్ 2 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఇది గ్రహస్థితి. ఆ తర్వాత అక్టోబర్ 31 నుంచి అంటే ఇంకా నవంబర్ అని తీసుకోవాలి, డిసెంబర్ 5వ తారీఖు వరకు తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి గురువు మళ్ళీ 1లోకి వచ్చేసాడు అనమాట. 1లో కంటే సింహంలోకి వచ్చేసాడు. సో అక్టోబర్ 31 వచ్చేసరికి గురువు ఇక్కడ సువర్ణమూర్తిగా ఉండబోతున్నాడు. సువర్ణమూర్తిగా ఉన్నప్పుడు మామూలుగా ఏంటి, గురువు 1లో ఉన్న సందర్భంలో ఈ పొజిషన్ మారటము, ఫారెన్ వెళ్ళటము, తర్వాత పనుల్లో ఉన్న చోట ఉద్యోగం మారటము, ఇవన్నీ కూడా గురువు 1లో లగ్నంలో ఉన్నప్పుడు సూచిస్తాడు. అయితే అదే గురువు ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్న సందర్భంలో హీఈస్ గోయింగ్ టు గివ్ బెస్ట్ రిజల్ట్స్ ఇన్ నవంబర్. ఆ తర్వాత డిసెంబర్ 6 నుంచి జనవరి 24, 2027 వరకు తీసుకున్నట్లయితే ఇక్కడ రాహు కేతువుల పొజిషన్లో మారుతూ ఉన్నాయి. అంటే రాహు ఇక్కడ ఉన్నటువంటి ఆయన 11వ స్థానం, మనకు 6వ స్థానంలోకి, లగ్నానికి 6వ స్థానంలోకి రావటం, కేతువు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతారు. కానీ వీళ్ళిద్దరు తామ్రమూర్తులు అయినప్పటికీ కూడా రాహువు 6లోకి రావడం అనేది శుభశకునం. 7థ్లో ఉన్నటువంటిది 6లోకి వస్తున్న డిసెంబర్ 6కి ఇది చాలా మంచి శకునం. శుభము, సుఖము, ద్రవ్యలాభము, భూలాభము, కుటుంబ సౌఖ్యము, పోటీలలో యుద్ధాలలో విజయము, ఇవన్నీ కూడా రాహవిస్తే కేతువు ఏం చేస్తాడంటే, కేతువు ఇక్కడికి ఎప్పుడైతే 12లోకి వస్తాడో కార్యసిద్ధి, పురాణ కాలక్షేపం, ఆధ్యాత్మిక జ్ఞానము, పవిత్ర ప్రదేశాలకు ప్రయాణము, వైరాగ్యము, అదేవిధంగా కొన్ని ఖర్చులను కూడా ఈ కేతువు 12th హౌస్లో, ముఖ్యంగా కేతువు జ్ఞానాన్ని ఇస్తాడు 12లో ఉన్నప్పుడు. వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని, ధనలాభాన్ని, పురాణ శ్రవణం, ఇలాంటి వాటిని కేతువు ఇవ్వబోతున్నాడు. ఈ విధంగా రాహుకేతువులు డిసెంబర్ వచ్చేసరికి అనుకూలంగా ఉండటమే కాకుండా గురువు ఆల్రెడీ సువర్ణమూర్తిగా 1లో ఉండి ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు. ఒక్క శని ఒక్కడే ఈ సంవత్సరం మేము తట్టుకోవాలి. అదేవిధంగా మనకి తర్వాత గురువు వెంటనే జనవరి 25వ తారీఖు వచ్చేసరికల్లా 11కి మళ్ళీ వస్తున్నాడు. అయితే ఇక్కడ జనవరి 25వ తారీఖు నుంచి గురువు సువర్ణమూర్తిగా ఉంటాడు. 12లో. ఇంతకుముందు ఆయన రచితమూర్తిగా 1లో వచ్చాడు జూన్ 2న. మళ్ళీ అదే మన గురువు ఎవరైతే ఉన్నారో ఆయన జనవరి 25 వచ్చేసరికల్లా మళ్ళీ అదే ప్లేస్కి వస్తాడు. ఈసారి సువర్ణమూర్తిగా వస్తున్నాడు. కిందసారి రచితమూర్తిగా ఉన్న మనిషి ఈసారి సువర్ణమూర్తిగా వచ్చిన సందర్భంలో ఇందాక నేను చెప్పినట్లుగా మళ్ళీ సుదూర ప్రయాణాలు, ఫారిన్ ఛాన్సెస్, విద్యకి, ఇతర ముఖ్యమైనటువంటి మంచి పనులకి అధిక ధన వ్యయం చేస్తారు సువర్ణమూర్తి. కాబట్టి ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ సో మెనీ వేస్. అంటే మీ ఆస్తిపాస్తులు సమకూర్చడానికి వీటన్నిటికి కూడా జనవరి 25 నుంచి మళ్ళీ ఉగాది దాకా, అంటే ఆల్మోస్ట్ 4 నెలల పాటు మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు ఈ గురువుగారు. ఈ విధంగా ఓవరాల్గా తీసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా గురువు అనుకూలమనే చెప్పాలి. ఆయుష్, సంతాన వృద్ధి, శుభకార్యాల కోసం, మంచి పనుల కోసం ఖర్చులు, ఇది గురువు గురించి చెప్పాల్సినటువంటిది. రాహుకేతువులు నవంబర్ వరకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉన్నారు. ఆ తర్వాత కూడా అనుకూలంగా ఉన్నారు. నేను చెప్పాను 6లోకి రాహు రావటం గురించి. సో ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి, విదేశాలు, స్థిరాస్తులు, కానీ మాట తొందర ఉండేటువంటి అవకాశం, చిన్నటువంటి సిక్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. అదేవిధంగా శని ఆగస్టు నుంచి నవంబర్ వరకు వక్రించి ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ శని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముఖ్యంగా యోగాభ్యాసము, మెడిటేషన్, వాకింగ్, ఈ 3 శనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలు. అది కాక రుద్రాభిషేకం చేసుకోవచ్చు. అలాగే రాహుకేతువుల విషయంలో దుర్గా, వినాయకుడిని కనుక పూజించినట్లయితే సత్ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.